సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయకాల సమయంలో 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటాయి. వీళ్ళని ప్రతి వారు అవకాశం ఉన్న సమయ వేళలో వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము నహోము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. నేటి యొక్క దిన ప్రత్యేకత అడ్వెంట్ క్రిస్మస్ సీజన్ ప్రారంభ దినంగా మనము పరిగణలో తీసుకుంటాం. ఈ అడ్వెంట్ సీజన్లో దేవుడి ఒక మాట ఏంటంటే ఆయన మనను ఎరుగును. నిజమే, కుమార్తె ఆయన మన ఎలా ఎరుగును అని మనకు ఆలోచన చేసినట్లయితే తల్లి గర్భంలో ఉండగానే అని మనకు తెలుసు అంట. అందుకనే మనం రక్షించబడడం కొరకు, మన పాప స్వభావం నుంచి బయటపడడం కొరకు తన అద్వితీయ కుమారుని అంట శరీరధారుడుగా ఈ లోకమునకు పంపించాను. ఆయనే కుమారుడిగా శరీరధారుడుగా ఈ లోకమునకు వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టాను. ఆయన మన ఎరుగునడు కాబట్టి ఆయన మన కొరకు జన్మించాను. ఒకవేళ విధంగా నహోము యొక్క సందర్భాన్ని కూడా చూసినట్లయితే ప్రవక్త అనేకమైన ప్రవచనాలు వారికి పలుకుతున్నప్పటికీ ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరిక, ఇదిగో మీరు నా వైపు తిరగండి, ఎందుకంటే ఆయన ఎరిగిన దేవుడు, మనకు తెలిసిన దేవుడు. మనం అనుకోవచ్చు ఒకవేళ ఈరోజు మనకున్న శ్రమలు బట్టి, ఆపదలు బట్టి, కష్టాలను బట్టి దేవుడికి నేను తెలుసున్నానా అని. దేవుడు చెప్తున్నాడు, నేను ఎరుగుతాను, నువ్వు నాకు తెలుసు. నిశ్చయమైన ప్రసంగమ్మ. అయితే ఏంటంట మనం ఆయన ఎరగవలసినది, ఆయన తెలుసుకోవాల్సినది ఆయన సామర్థ్యం ఎరుగు. ఈరోజు నీకున్న పరిస్థితులను చూసి భయపడక, నేను ఒకవేళ మింగివేశాన్ని చూపిస్తున్నాయేమో వాడి ముందు చెప్పు, నా యేసు నీకంటే గొప్పవాడని. నువ్వు ఎప్పుడైతే చెప్పగలవో నా ప్రియ సంగమా, దేవుని పట్ల గొప్ప కార్యం చేయను, నేను గొప్ప విడుదల చేయను. నువ్వు నమ్ముతావా? దేవునికి సహాయం చేస్తాయని ఆయన ఎరుగు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీకు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశ నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించి నీ కృపాక్షమలతో నింపండి. ఆయన వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చమంటున్నాను. దేవా, నీకు వందనాలు. నీ కనుక రాణించి ఆయన వారు ఏదైనా అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాం తండ్రి. నీ కృపాక్షమలతో నింపి ఆస్వాదించండి, ఫలింపచేయండి. నీ హస్తాల్లో భద్రపరచమని. ఇదిగో ప్రభా, నువ్వు ఎరిగిన దేవుడవు. వారికున్న శాపాలు, వారికున్న పాపలు విడుదల చేసి అనేక అడ్వెంట్ సీజన్లో మీరు సహాయం దయచేసి నీ నూతన కార్యం నడిపించి బలపరచుకోమని నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. సకాలంలో వచ్చి దేవుని యొక్క కార్యములు పొందవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.